అపోస్తలుల కార్యముల గ్రంథం మొదటి వచనం నుండి 5వ వచనం వరకు మనందరం చదువుదాం. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితి. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ లేఖన భాగము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా ప్రాముఖ్యంగా ఈరోజు మాట్లాడటం కన్నా దేవా ఈరోజు నీ ఆత్మాభిషేకంతో నన్ను నింపయ్యా. దేవుణ్ణి అడుగుదాం. ఈరోజు నీ 100% మనసు ఇక్కడ పెట్టాలి. అందుకని పిల్లలందరినీ పంపించమంది. నువ్వు మనసు పెట్టలేకపోతే జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టాన్ని కోల్పోతావేమో. దేవుని బిడ్డలారా, కొన్ని ప్రాముఖ్యమైన వాటి కొరకు అనవసరమైన వాటిని పక్కన పెట్టాలి. బయట ఎక్కడో తిరుగుతున్న నీ మనస్సును దేవుని వాక్యం వైపు తీసుకునిరా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాలి, తన అభిషేకంతో నన్ను నింపాలి అనే ఒక నిశ్చయమైన ఒక తృష్ణలోనికి నువ్వు రావాలి. నీ మనసులో మండకపోతే, నువ్వు ఆశించకపోతే ఏమీ జరగదు. చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు, ఏమీ ఆశించరు, వస్తారు పోతారు. వారి వల్ల వారికి కూడా ప్రయోజనం ఉండదు. ఈరోజు అలా ఉండద్దు. దయతో దేవా నన్ను దర్శించు, నీ ఆత్మతో నింపు. నీ లేఖన సత్యాలు నేను దీవించుతా నోరు చించుకొని చెప్పిన నీకు ఆశ లేనప్పుడు దేవుడు కార్యం చేయలేడు. నాకు ఆశ ఉంది కాబట్టి గట్టిగా చెప్తాను, నీకు లేకపోతే దేవుడు దర్శించలేడు. చిన్న ప్రార్థన చేసుకో. ఈరోజు నన్ను దర్శించు నాయన, ఈరోజు నన్ను అని దేవుణ్ణి అడుగుదాం. వాక్యమై ఉన్న యేసు, ఆత్మదేవ, అనాయింటింగ్ సండే రోజున నీ లైఫ్ సంఘమైన మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటూ ఉన్నాం. నీ రక్తంలో కడుగబడిన నీ సంఘాన్ని ఈ ప్రాంతంలో ఒక దీపస్తంభముగా ఉంచావు. ఏ ఉద్దేశముతో అయితే నువ్వు ఉంచావో ఆ ఉద్దేశము పరిపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా ఈరోజు నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి. మేము నీ శక్తితో నింపబడట ద్వారా, నీ కార్యాలను జరిగించడం ద్వారా సంఘములో నీ చిత్తము నెరవేర్చబడాలి. సంఘములో భాగమైన నన్ను అలాగూ వాడుకొనుమయ్యా. నేను కూడా సంఘపు ఆశీర్వాదములో పాలిభాగస్థుడిగా ఉండాలి. అలాగూ మమ్మల్ని దీవించమని, నీ లేఖన సత్యాన్ని చూడగలిగే కన్నులు, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు, అనుసరించగలిగిన హృదయము మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అపోస్తలుల కార్యముల గ్రంథము
మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదివాం. లూకా భక్తుడు యేసు ప్రభు యొక్క పునరుత్థాన పరిచర్య గురించి మాట్లాడుతూ, ఆయన 3వ దినాన తిరిగి లేచిన తర్వాత ఎవరికి కనబడకుండా వెళ్ళిపోలేదు. ఆయన భూమి మీద 40 దినాలు ఉన్నాడు. ఎవరైతే తనను వెంబడించారో వాళ్ళందరికీ కనబడ్డాడు, పురుకొల్పాడు, నేనే ఆయనను అని రుజువులు చూపించాడు, ప్రోత్సాహపరిచాడు. వారు మరలా తన తర్వాత తన కొరకు బ్రతకడానికి ఒక గుంపుగా తయారయ్యారు అని నిశ్చయపరుచుకున్న తర్వాత ఆయన భూమి మీద నుండి ఆరోహణమై వెళ్ళాడు. అయితే భూమి మీద ఆయన ఆరోహణమై వెళ్ళే ముందు తన శిష్యులను లేకపోతే తనను వెంబడించే వారిని ఆజ్ఞాపించాడు. అందుకనే ఆజ్ఞాపించుట అనే మాట మనము 2 సార్లు చూస్తాం. మొదటి వచనంలో ఆజ్ఞాపించిన తరువాత అనేది మనం చూస్తాం. తర్వాత ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను. ఆజ్ఞ అంటే తప్పనిసరిగా చేయదగిన పని, తప్పించుకోవడానికి వీలు లేనిది, దాన్ని కంప్లీట్ చేయాల్సిందే. మనమేమంటాం? చేతనైతే చేస్తామంటాం. దేవుడు ఎప్పుడూ చేతనైన పనే ఇస్తాడు నీకు. దాన్ని ముగించాలి. ఎలా ముగించాలో నువ్వు ఆలోచించాలి. సో ఇక్కడ వాళ్ళకి ఆగాలి. ఏంటది? పైన చెప్తున్నాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు. ఇంతకుముందు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, గొప్ప ఆజ్ఞ అంటాం దానిని. అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, అది గొప్ప ఆజ్ఞ. చేసే ముందు నేను చెప్పాను కదా అని గబగబా యెరూషలేము నుంచి వెళ్ళిపోవద్దు, వెయిట్ చేయండి. దేనికోసం వెయిట్ చేయాలి? యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము. ఆ వాగ్దానం ఏంటో కింద చెప్తున్నాడు. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను. యోహాను యేసయ్య పరిచర్యకు అన్ని సిద్ధపరిచి వెళ్ళాడు. తాను కేవలం చేసిన పని భౌతికమైనవే, అంటే ఆత్మీయమైన పని చేశాడు. కానీ తాను బాప్తిస్మం ఇవ్వడం వరకే. అందుకని తానే ఏమన్నాడంటే, నేను కేవలం మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ అంతకంటే మించి మీకు నా వెనక మీకు అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు అంటాడు. ఇక్కడ కూడా లూకా అంటున్నాడు, కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. బాప్తిస్మము అనే మాట ఉపయోగించబడిందంటే అర్థం ఏమంటే పూర్తిగా మునగడము అని అర్థం. దేవుని ఆత్మశక్తి చేత పూర్తిగా నింపబడటం అని అర్థం. ఉదాహరణకి మనం అన్నం తిన్నామనుకోండి, మన అన్నము కేవలము పొట్టలోకి మాత్రమే వెళ్తుంది. అది ఒక భాగంలోనే అది డైజెస్ట్ చేయబడి తర్వాత అన్ని చోట్లకి వెళ్తుంది. కానీ దేవుడం కాదు, తలలోనో హృదయంలోనో కాదు, పూర్తిగా నింపబడాలి. ఎందుకు పూర్తిగా నింపబడాలి? ఒక వస్తువుని మీరు నీటిలో వేసి చూడండి, నీటిలో పూర్తిగా మునిగిపోయింది అనుకోండి, దాని యొక్క తీవ్రత ప్రవాహం ఎక్కువైతే అది ఎంత వస్తువైనా దాంతో కొట్టుకుపోతూ ఉంటుంది. అది ఎటు వెళ్తుంది? వస్తువు ఎటు వెళ్తుంది అనేది ప్రవాహం పైన ఆధారపడి ఉంది. వస్తువు ఇష్టం కాదు, అది ప్రవాహం యొక్క తీరుపైన ఆధారపడి ఉంది. అట్లనే దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు, ఆత్మ పూర్ణత కలిగి ఉన్నప్పుడు మనము కూడా అలాగూ ఫ్లో అవ్వాలి. కానీ మనము ఆత్మను, అభిషేకాన్ని మన భక్తిని చూపించుకోవడానికో లేకపోతే నేనేదో చేయగలను అన్నది చూపించుకోవడానికి కోసం వరకు మాత్రమే వాడుతున్నారు ఈ రోజుల్లో. కానీ అది సత్యం కాదు. ఉద్దేశం ఏమంటే మనము దేవుని ఆత్మ ప్రవాహంలో మనం వెళ్ళిపోతూ ఉండాలి. దేవుని ఆత్మ ప్రవాహంతో మనం కొనసాగుతూ ఉంటే దేవుడు తాను అనుకున్నది జరిగించగలడు. అందుకని ఇక్కడ అంటున్నాడు,
పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మం పొందాలి. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో తర్వాత 10 రోజుల తర్వాత దేవుని ఆత్మ దిగొచ్చింది. అక్కడి నుంచి వారు నడిపించబడిన తీరు వారికి అర్థం కాలేదు. పరిచర్య ప్రారంభం. అక్కడి నుంచి బూదిగింతాల వరకు వెళ్ళిపోయాడు. చాలా దూరం వెళ్ళిపోయారు వాళ్ళు. గొప్ప పరిచర్య చేశారు. వాళ్ళని చూసి ప్రజలే ఆశ్చర్యపోయారు. వీరు కదా, పామరులు కదా వీరు మనము దేవుని ఆత్మశక్తి చేత ఆత్మ బాప్తిసం పొందినప్పుడు మనము దాంతోపాటు వెళ్ళిపోతూ ఉండాలి. అలాంటి జీవితానికి మనం రావాలి. దానిని భక్తులందరూ కూడా అభిషేకం అని పిలుస్తూ వచ్చారు. అభిషేకం అంటే ఎప్పుడో ఒక్కసారి పొందుకొని కేకలేసి ఎగిరి గంతులేసేది కాదు, భాషలు మాట్లాడేది కాదు. నీవు ఆత్మశక్తి చేత నింపబడింది. నీ అనుదిన జీవితంలో ఆ ప్రవాహం ఎటు వెళ్తుందో, దేవుడు ఎటు తీసుకెళ్తున్నాడు అటు వెళ్ళాలి. కొన్నిసార్లు ఏంటిది అనిపిస్తుంది, ఇదేంటి ఇలా కూడా చేయొచ్చా అని ప్రశ్నించిన వారు లేకపోలేదు. కానీ పరిచర్య ఆత్మ ప్రవాహంలో అంటిది. పరిశుద్ధాత్మను ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాలి. లేకపోతే మా బుర్రలో ఉండేదంతా మేము పెట్టాలనే ఉద్దేశం కాదు. దేవుడు ఆత్మ ప్రేరేపణ ఇవ్వకుండా, నడిపించకుండా ఏది చేయడానికి ఇష్టపడం. ఈ 4 దినాలు ఇలా ఈ 4 వారాలు పోయిన సంవత్సరం లేవు, ఒకటే ఉంది. విజన్ సండేనే, కమిట్మెంట్ సండే లేదు, అనాయింటింగ్ సండే లేదు. మరి ఈసారి ఎందుకు పెట్టాం? మనం 10 రోజులు ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రేరేపించాడు. ఆత్మ ప్రవాహం ఎట్లా తీసుకువెళ్తుందో మనం ఎట్లా వెళ్ళాల్సిందే. అది గమనించుకోవాలి మీరు. ఆత్మ ప్రవాహం ఎటు వెళ్తుంది. అందుకనే ఏంటి అభిషేకము? దేవుని శక్తిని, ఆయన వరములను మనం పొందుకొని వాటి ద్వారా దేవుని యొక్క శక్తిని మనము కనపరచడానికి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీద ఆయనతో పాటు ముందుకు కొనసాగిపోవడమే అభిషేకం. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనది ఏంటి? ఆయన ఉద్దేశం మనం నెరవేర్చాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అంటే ఆయన చిత్తాన్ని ఎవరు నెరవేర్చగలరు తెలుసా? ప్రాముఖ్యంగా యవనస్తులు. నేను దేవుని చిత్తాన్ని చేయాలనే కోరిక మీకు ఉంటుంది. కానీ దేవుని చిత్తం చేయాలి అంటే నువ్వు దేవుని ఆత్మ ప్రవాహంలో ఉండాలి. కేవలం నింపబడటం కాదు, ఆయన ప్రవాహంలో ఉండాలి. ఎలా ఉంటుంది ఆ ప్రవాహము? అందుకని మనం పాత నిబంధనలు చూస్తే దేవుడు ఒక పని కోసం, ఒక స్పెసిఫిక్ ఉద్దేశం కోసం ఏర్పరచుకున్నప్పుడు వారిని అభిషేకించేవారు. ఆయిల్తో, నూనెతో, తైలంతో అభిషేకించి నువ్వు ఈ పని కొరకున్నావు, ఆ పనిలోనే కొనసాగిపోయేవాళ్ళు. ఆ పనిని నెరవేర్చేవాళ్ళు, దాన్ని ముగించేవారు. మానవ రీతి ఆలోచన చేస్తుంది వారి వల్ల కాదు. కానీ వారు చేయడానికి కారణం ఏమంటే వారు ఆత్మశక్తి చేత నింపబడము. అలాగే ఈరోజు మనం తైలంతో ఏం నింపబడట్లే. మనం ఇంకా పాత నిబంధన ప్రజలం కంటే మనం దీవించబడిన ప్రజలం. మనం తైలంతో అభిషేకించబడ్డం కాదు, మనం ఆత్మతోనే, ఆ త్రిత్వంలో ఒకడైన పరిశుద్ధ ఆత్మని యొక్క అభిషేకంలో మనం నింపబడి ఆ ప్రవాహంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత! మరి అలాంటప్పుడు ఆ పరిశుద్ధాత్మ ప్రవాహంలో నింపబడుతూ ఉన్నప్పుడు మనం ఎంతగా ఆయన చిత్తాన్ని చేయాలి, మనం ఎంతగా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలి. ఇంత శక్తిని పొందుకొని నేను చిన్న వాటి కొరకు అడగడం కాదు, నా భౌతికమైన వాటి కొరకు నేను వాటిని అడగడం కాదు. ఇంత శక్తితో నింపబడుతుంది, ఇంత అభిషేకంతో, ఇన్ని వరములతో నింపబడుతుంది. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఈ భూమి మీద నా జీవితంలో నెరవేర్చడం కోసం. అందుకని మనందరం కూడా అలాంటి అభిషేకపు ప్రవాహంలో కొనసాగేవారిగా ఉండాలి. అలా కొనసాగలేకపోతే మన వల్ల దేవునికి పెద్ద ప్రయోజనం ఉండదు. ఊరికైన బిడ్డలమని మనం చెప్పుకోవడం తప్ప మన జీవితాలు ఆయన ఉద్దేశం నెరవేర్చబడినప్పుడు. అందుకనే పోయిన వారం చెప్పాను, నీకు దేవుడు ఎందుకు ఉద్యోగం ఇచ్చాడు? దేవుడిని ఎందుకు నిన్ను ఒక చోట ఒక స్థానంలో నిన్ను వస్తువులు ఇచ్చాడు? లేదా పలానా ఏరియాలో ఎందుకు నిన్ను ఉంచాడు? లేకపోతే పలానా నీకు ఆధిక్యతలు ఎందుకు ఇచ్చాడు? అవన్నీ కూడా దేవుని ఉద్దేశం నెరవేర్చడం కోసమే తప్ప మరొకటి కాదు. మనం అనుకుంటున్నాం నేను దీవించబడుతున్నాను, నేను ఆస్వాదించబడుతున్నాను అని అనుకున్నాం. కానీ అది దేవుడు ఆశీర్వాదమే. కానీ ఎందుకు ఉంచాడు అక్కడ? ఆశీర్వాదంలో ఆయన చిత్తం నెరవేర్చాలి.
ఆయన చిత్తం నెరవేర్చాలంటే మనందరం కూడా ఆయన ప్రవాహంలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఆ ప్రవాహములు మనము అపోస్తలులు వారు 10 రోజుల తర్వాత 2వ అధ్యాయం మనం చదివినప్పుడు 10 రోజుల తర్వాత వారు అభిషేకించబడి ఆ ప్రవాహంతో వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. వాళ్ళు సాధారణమైన విద్య లేని పామర్లు శక్తివంతమైన అపోస్తలులుగా మారారు. హల్లెలూయా. ఎప్పుడంటే వారు దేవుని ప్రవాహంతో కొనసాగడం నేర్చుకున్నప్పుడు. ఈరోజు ఆ అభిషేక ప్రవాహంలో మనం కూడా ముందు కొనసాగాలి, లేకపోతే లాభం ఏమీ లేదు. ఆ ప్రవాహం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. మనకి గత సంవత్సరం చాలా వరదలు మనం చూసి, అంతకుముందు గత సంవత్సరంలో ఆ వరదలు వచ్చినప్పుడు అవి మామూలుగా కురిసిన వానే అది ఎక్కువైనప్పుడు, అది ప్రవహించేటప్పుడు దానికి ఏది అడ్డు? బ్రిడ్జిలడ్డా, ఆనకట్టలడ్డా, చెట్లు ఇల్లులడ్డా? ఏవడ్డు? మనం అనుకున్నాం ఏవో అడ్డని. ఏవో అడ్డు ఉండవు. ప్రవాహం చాలా శక్తి కలిగింది, దానికి అడ్డు ఏది ఉండదు. ఆ ప్రవాహంలో మనము చాలా కొట్టుకుపోవడాన్ని మనం చూస్తాం. పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద ఇల్లులు, పెద్ద పెద్ద బ్రిడ్జులు సైతం కొట్టుకుపోతాయి. ప్రవాహం దేవుని బిడ్డలారా, నువ్వెంత నేనెంత, మనందరం కూడా ఆ ప్రవాహంలో కొట్టుకెళ్ళడం నేర్చుకోగలిగితే ఎంత దీవించబడతాం. కానీ మనము అలాగూ ప్రవాహంతో వెళ్ళట్లేదు. మన సొంతంగా మనకు నచ్చినట్లుగా మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది వేరు. వరదలు వచ్చినప్పుడు మనం చూస్తే భయంకరం. అసలు మనము వాటిని ఏది అడ్డు ఉండదు. ఎంత శక్తివంతమైందైనా సరే అడ్డు ఉండదు, ఏది నిలవదు. దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధాత్మ నింపబడితే దానికి అడ్డే లేదు. కాబట్టి దేవుడు ఎలా మనల్ని వాడుకుంటాడు? నాకు వాక్యం తెలియాలి, నాకు ట్రైనింగ్ చేయాలి, లేకపోతే ఇవి కాదు. నేను ఆత్మ ప్రవాహముతో ఏకీభవించడం నేను నేర్చుకోవాలి. ప్రవాహంలో నేను పడ్డం నేర్చుకోవాలి. ప్రవాహంలో నేను పడితే నన్ను ప్రవాహమే తీసుకెళ్తుంది. నేను అభిషేక ప్రవాహంలో ఉంటే అభిషేక ప్రవాహమే నన్ను తీసుకుని వెళ్తుంది. చాలా దూరం వెళ్ళచ్చు. దేవుని ఉద్దేశాలు ఈ భూమి మీద నెరవేర్చవచ్చు. కాబట్టి ఈరోజు ఈ అనాయింటింగ్ సండే రోజు మీ ఎదుటకు మనకెందుకు ఈ అభిషేకం అవసరం? ఎందుకో మీకు ప్రాముఖ్యమైన 3 విషయాలు తెలియజేయాలని, లేకపోతే 4 విషయాలు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ఎక్కువ మనకి సమయం లేదు కనుక మనం ఎక్కువగా ప్రార్థనలు చేద్దాం. దేవుని వాక్యాన్ని చదువుదాం, లేఖన భాగాన్ని చదువుదాం. లూకాసు వార్తలోనికి రండి. లూకాసు వార్త 1వ అధ్యాయము. జాగ్రత్తగా మనము విందాము దేవుని మాటలు. లూకాసు వార్త 1వ అధ్యాయము 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనం. గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైన అనుభవం పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్త ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను గురించి ముందుగానే దేవదూత జకర్యాతో చెప్తున్న మాటలు. అయ్యా, ఇక్కడ నీకు కుమారుడు కలుగుతాడు. ఆ కుమారుని నీవు ప్రత్యేకంగా నువ్వు పెంచాలి. అందరి పిల్లలతో పాటుగా పెంచొద్దు, అందరిలాగా పెంచొద్దు, అందరు యూదుల్లాగా నువ్వు పెంచొద్దు, వానికి ద్రాక్షసం తాగిపించొద్దు. వాడు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడై, మనం జాగ్రత్తగా గమనిస్తే పాత నిబంధన ప్రకారం నాజీరు చేయబడిన వాడై, అంటే దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకడం. ఈరోజు మనము నూతన నిబంధన ప్రజలమైన మనము ఆల్రెడీ మనం దేవుని నమ్ముకోవడమే ప్రత్యేకించబడ్డాం. మనం ఇప్పటికే ప్రత్యేకించబడ్డాం. మనం ఆయన కొరకు మాత్రమే బ్రతకడం కోసం మనం ప్రత్యేకించబడ్డాం. మనము ఆయన బిడ్డలము, ఆయన కొరకు మాత్రమే మనము బ్రతకవలసి ఉన్నది. అయితే ఇక్కడ మాట్లాడుతూ ఇతడు తాను ఏం చేస్తాడో రాయబడింది. అతడు ప్రత్యేకించబడి దేనికోసమని? మెస్సయ్య కొరకు మార్గాన్ని సిద్ధపరచాలి, ప్రజలను మెస్సయ్య వైపు తిప్పాలి, ప్రజలను మెస్సయ్య ఎద్దుకు నడిపించాలి. అంటే ఇతడు పూర్తిగా సింపుల్గా చెప్పాలంటే ఇతడు దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వాడై, అక్కడ రాయబడింది అతడు పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వాడై, నిండుకొని అంటే నింపబడిన వాడై ఏలియా యొక్క ఆత్మ శక్తియు, అంటే ఏలియా ఎలాంటి ఆత్మ ప్రవాహంలో కొనసాగాడో అలాంటి ప్రవాహంలో ఇతడు కూడా కొనసాగుతాడు. దేనికోసమంటే సింపుల్గా చెప్పాలంటే మెస్సయ్య కొరకు ప్రజలను సిద్ధపరచడం కోసం. అంటే ఇతడు ప్రత్యేకించబడ్డాడు,
ఎందుకు ప్రత్యేకించబడ్డాడు? అందరిలాగా బ్రతుకుతూ ఇతడు ఆ పని చేయలేడా? ఖచ్చితంగా చేయలేడు. అందుకని మనము లోకంపైనే మనము మనసు పెట్టుకొని దేవుని కొరకు బతకాలంటే బతకలేము. కేవలము మనకున్నటువంటి వాటితో మనం నింపబడి దేవుని కొరకు జీవించాలంటే జీవించలేము. మనము అందుకనే దేవుని సన్నిధికి వస్తున్నాం, అందుకనే ప్రార్థనలకు వస్తున్నాం, అందుకని ఇలాంటి ప్రత్యేకమైన దినాలు ఏర్పరచుకొని నేను ప్రత్యేకించబడిన వాడిని, ఈ లోకంలో నేను దేవుని ఆత్మశక్తితో నింపబడి నేను ఆత్మ ప్రవాహంలో ఏకీభవించడానికి నేను సిద్ధపడుతున్న వ్యక్తిని. ఇతన్ని ప్రత్యేకపరచడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు, నాన్న నీ పని ఇది కాదు నాన్న, నేను ఆడుకోవడానికి వెళ్తాను, వెళ్ళొద్దు ఆడుకోవడానికి, నేను వాళ్ళలాగా నేను అక్కడ గేమ్స్ ఆడతాను, కుదరదు నీకు, నేను అందరూ తాగుతున్నారు నేను కూడా తాగుతాను, తాగొద్దు, నువ్వు ప్రత్యేకించబడ్డావు, దేవుడు నేను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. నువ్వు అంటే చిన్నప్పటి నుంచి కూడా తన మానసికమైన అలాగే ఆత్మీయమైనటువంటి రూపాంతరము లేకపోతే మార్పు చెందడము అతనిలో జరుగుతూ వచ్చింది. అతడు మానసికంగా లేకపోతే తాను రెన్యూడ్ లైఫ్ జీవించడానికి దేవుని ఆత్మ సహాయపడుతుంది. తాగుతున్నారు నేను కూడా తాగుతాను, తాగొద్దు, నువ్వు ప్రత్యేకించబడ్డావు, దేవుడు నేను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. నువ్వు అంటే చిన్నప్పటి నుంచి కూడా తన మానసికమైన అలాగే ఆత్మీయమైనటువంటి రూపాంతరము లేకపోతే మార్పు చెందడము అతనిలో జరుగుతూ వచ్చింది. అతడు మానసికంగా లేకపోతే తాను రెన్యూడ్ లైఫ్ జీవించడానికి దేవుని ఆత్మ సహాయపడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ చేత మనం నింపబడడం ద్వారా మనకు కలిగే మొదటి మేలు లేకపోతే ఎందుకు మనం ఆత్మ ప్రవాహంతో ఆత్మాభిషేకంతో నింపబడాలంటే మనము నూతన పరచబడిన జీవితంలో జీవించడానికి. మనము దేవుని ఆత్మ సహాయం లేకుండా మనం ఎవరూ కూడా రూపాంతరపరచబడలేం. మనము ఆత్మ సహాయం మనం లేకపోతే మనకు నచ్చినట్లుగా మనం వెళ్తాం, మనకు నచ్చినట్లుగా మనం అన్నీ చేస్తాం, మన బుద్ధికి మన మనస్సుకి ఏది తడితే అది మనం చేస్తాం. దానివల్ల మనం ఈ లోకంలో అందరు మనుషుల్లాగానే ఉంటాం, కానీ మనం దేవుని బిడ్డలాగా ఉండలేం. ఇతడు అందరిలాగా తినేవాడు కాదు, అందరిలాగా తాగేవాడు కాదు, అందరిలాగా పనులు చేసుకునేవాడు కాదు. ఇతడు దేవుని పని కొరకు ఏర్పరచబడ్డాడు. ఇతడు అరణ్యంలో దేవుని పని చేస్తున్నాడు. అక్కడికి యెరూషలేము నుంచి చాలామంది ప్రజలు వెళ్ళేవాళ్ళు. ఇతడు దేవుని పని కోసము రూపాంతరపరచబడ్డాడు. దేవుని పని కోసము అతడు నూతనపరచబడ్డాడు. నువ్వు దేవుని కోసం ఏ విషయం మనం దేవుని ఆత్మ సహాయం మనం అడిగితే కదా, మనం దేవుని ఆత్మ ప్రవాహంతో మనం నింపబడితే కదా. మనం ఆత్మ ప్రవాహంలో నింపబడినప్పుడు ఆత్మ ప్రవాహం ఎటు వెళ్తుందో మనల్ని కూడా అటు తీసుకువెళ్తుంది. కానీ మనము ఆత్మ ప్రవాహంలో ముందుకు వెళ్ళట్లేదు. దేవుని బిడ్డలారా, ఆత్మాభిషేకం ఎందుకోసం అంటే రూపాంతరపరచబడిన నూతన పరచబడిన జీవిత విధానం. చూడండి, మీకు సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యం నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు వినను. ఇశ్రాయేలందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి వాని ఎదురు నుండి పారిపోగా ఇశ్రాయేల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే. నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగు చేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేల్లో 26 జాగ్రత్తగా చూడండి. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా ఇలా అని చెప్పారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దావీదు గొర్రెల కాపరి. తాను వాళ్ళ నాన్న చేత యుద్ధ రంగానికి పంపించబడ్డాడు. యుద్ధం చేయడం కోసం కాదు, వారికి ఆహారం ఇవ్వడానికి వెళ్ళాడు అతను. తన పని ఏమంటే ఆహారం ఇచ్చి రావాలి. ఆహారం ఇవ్వడానికి వెళ్ళిన ఆయన ఆహారం ఇచ్చాడు. వాళ్ళ సైన్యాధిపతికి కొంత ఆహారం వాళ్ళ నాన్న స్పెషల్గా పంపిస్తే అది ఇచ్చాడు. ఇచ్చి ఇప్పుడు తన పని ఏమంటే ఇంటికి వెళ్ళిపోవాలి. అయిపోయిందిగా, తన పని అయిపోయిందిగా, ఇంటికి వెళ్ళిపోవాలిగా. ఈయనకేం పని? అదే సమయంలో గొలియాతు ఫిలిష్తీయుల సైన్యంలో నుంచి వచ్చాడు, బయటకు వచ్చాడు. చాలా ఎత్తుగా ఉన్నాడు. బయటకు వచ్చి సవాలు విసురుతున్నాడు. ఎవరు నాతో యుద్ధం చేస్తారు రండి, ఈరోజు మిమ్మల్ని నేను తుత్తునీలుగా చేస్తానంటున్నాడు.
ఒకసారి ఆలోచన చేయండి. దావీదు ఇంతకుముందు వచ్చి ఉండొచ్చు. లేకపోతే ఇలాగ యుద్ధాలు ఎన్నిసార్లు జరుగుంటాయి, ఎన్నిసార్లు తాను అన్నలకు ఆహారం పంపించడానికి వచ్చి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఎందుకంత గొల్యాతు విషయం అంత సీరియస్గా తీసుకుంటూ, ఈయనేమన్నా సైనికుడా, ఈయనేమన్నా రెస్పాన్సిబుల్ పర్సనా? యుద్ధంలో ఉన్నప్పుడు రెస్పాన్సిబుల్ ఎవరంటే సైన్యాధిపతి, ముఖ్యంగా రాజు, తర్వాత సైన్యాధిపతి, తర్వాత సైనికులు. నువ్వెవరు పట్టించుకోవడానికి? నువ్వెవరవయ్యా? నీకేం బాధ? నువ్వు ఊర్లో ఒకడివి, నువ్వు ఊర్లో ఉండు. నువ్వు గొర్రెల కాపరివి, గొర్రెలు కాసుకో, నీ పని ఇది కాదు కదా, అంతేనా కదా? కానీ ఇక్కడ తాను రగిలిపోతా ఉన్నాడు. ఈయనెవరు? మా దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు. ఈయనెవరు? ఏంటి ఈయన కథ, ఏంటి ఈయన సంగతి? అందుకని అన్నాడు, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంత అన్నాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటే దేవుని లైన్లోనికి వస్తున్నాడు ఇతడు. అంటే గొర్రెలపై నుంచి మనసు ప్రజలపైన చూడండి, గొర్రెలపై నుంచి మనసు ప్రజలపైన, దేవునిపైన పడుతుంది. అంటే తాను రూపాంతరపరచబడుతున్నాడు, రెన్యూ చేయబడుతున్నాడు. ఎందుకు జరుగుతుంది ఇలాగూ? ఎందుకో తెలుసా? దీని సీక్రెట్ ఏమంటే, తర్వాత ఇంటికి వెళ్ళి 16వ అధ్యాయం చదవండి. సమూయేలు తైలపు కొమ్ము తీసుకొచ్చి దావీదుని వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరినీ పిలిపించాడు. కానీ ఎవరూ కాదన్నాడు. చివరిగా గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదుని పిలిపించి, దావీదు వచ్చి మోకరించగానే దేవుడు సమూయేలు అతని పైన తైలపు కొమ్ములో నుంచి తైలం వేసి, ఇతడు అభిషేకించబడ్డాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పాడు. ఎప్పుడైతే అభిషేకము తన పైకి దిగి వచ్చిందో, తన ఆలోచన ధోరణి మారడం ప్రారంభించింది. గొర్రెల గురించి ఆలోచించే తాను ఇప్పుడు మనుషుల గురించి ఆలోచన చేయడం ప్రారంభిస్తున్నాడు. ఇంతవరకు తన గురించి ఆలోచించే తాను ఇప్పుడు ప్రజల గురించి, తన రాజ్యం గురించి, తన దేశం గురించి ఆలోచించడం ప్రారంభిస్తున్నాడు. నీవు నేను కూడా దేవుని అభిషేక ప్రవాహంతో మనం వెళ్తూ ఉంటే, మనపై నుంచి మనసు తీసివేసి, మన ప్రజల గురించి మనపైన మనసు తీసివేసి, మన ఊర్ల గురించి, మన నశించిపోతున్న ప్రజల గురించి ఆలోచన చేయడం మొదలు పెడతాం. మన మనసు రెన్యూ అవుతుంది. అభిషేకము నిన్ను నన్ను రెన్యూ చేస్తుంది. ఈరోజు ఎందుకు నేను అడగాలి? అభిషేకం గొప్ప కార్యాలు చేయడం కాదు, మొదట నీ మనసు నా మనసు రెన్యూ అవ్వాలా. మనము దేవునితో అలైన్మెంట్ కాకపోతే, దేవుని కోణంలోనికి రాకపోతే, దేవుని క్రమంలోనికి రాకపోతే, దేవుడు ఏమీ మన జీవితంలో ఏమీ చేయలేడు. ఎంతకాలం నీ గురించి నువ్వే ఆలోచిస్తున్నావు? ఎంతకాలము నీపై నువ్వు మనసు పెట్టుకుని బతుకుతున్నావు? కానీ ఎప్పుడైతే అభిషేకంతో మనం నింపబడతామో, నేను దేవుని గురించి ఆలోచించడం ప్రారంభిస్తాను. నా దేవునికి అవమానం రాకూడదు అంటున్నాడు. నా ప్రజలను తక్కువ చూడడానికి వీల్లేదు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అభిషేకం మొదట రెన్యూడ్ లైఫ్ కోసం. ది అనాయింటింగ్ ఈజ్ ఫర్ రెన్యూడ్ లైఫ్ కోసం, నూతన పరచబడే జీవితం కోసము అభిషేకాన్ని మనం కోరుకోవాలి. దావీదు ఆ తర్వాత ఎంత గొప్ప కార్యం చేస్తుందో మనకు తెలుసు. అది మొదటిది. రెండవది, ఎందుకు నాకు అభిషేకము? ఎందుకు అభిషేక ప్రవాహంలో నేను ముందుకు వెళ్ళాలి? లేఖన భాగాన్ని చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక, 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. పరిశుద్ధుని వలన అంటే ఆ ప్రభువు వలన మనందరం కూడా అభిషేకము నొందిన వారం. ఇప్పుడు రండి కిందకు చదువుకుంటూ వస్తే 26వ వచనం. మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. రెండవది, ఎందుకు మనకి అభిషేకము?
ఎందుకు ఈ అభిషేకము, ఆత్మాభిషేకం దేనికోసం అంటే టు లివ్ ఏ ట్రూత్ఫుల్ లైఫ్, సత్యముతో కూడిన జీవితాన్ని జీవించడం కోసం. ఇక్కడ యోహాను ఈ పత్రిక రాసేటప్పటికి అప్పటికే సంఘంలో చాలా చెడు సిద్ధాంతాలు వచ్చేసాయి, చెడు బోధ వచ్చేసి, అబద్ధ బోధలు వచ్చేసాయి. ఆయన దైవత్వాన్ని గురించి, ఆయన యొక్క మానవత్వాన్ని గురించి ప్రశ్నలు వేసేవారు ఎంతోమంది వచ్చేసారు. క్రైస్తవ సంఘాన్ని అనేక తప్పుడు బోధల చేత గలిబిలు చేస్తున్నటువంటి కాలంలో ఇదిగో వారికి రాస్తూ అంటున్నాడు, ఇదిగో మీరు వారు చెప్పినట్టు వీరు చెప్పినట్లు ఎందుకు అటు ఇటు కొట్టబడుతున్నారు. ఈ రోజుల్లో మీరు అదే కదా. ఒక ఆయన ఏమో దశంభాగాలు ఇవ్వద్దు అంటాడు, అక్కడ చూస్తారు టీవీల్లో, యూట్యూబ్లో. ఇంకొక ఆయన ఇవ్వాలంటాడు, అక్కడ చూస్తారు. లేకపోతే వీళ్ళిద్దరి మధ్య కొట్లాడి పెట్టుకుని డిబేట్లు చూస్తారు. చూసి ఇక్కడికి వస్తారు. కొన్నిసార్లు ఇస్తారు, కొన్నిసార్లు ఎవరు మీరు కదా. వాళ్ళు దైవజనులుగా, ఆయన పెద్ద దైవజనుడిగా, ఇంకా ఆయన పెద్ద దైవజనుడు కానీ సత్యవంతుడైన దైవజనుడైనా అది చూడం మనం. ఏ బోధ వస్తే ఆ బోధ చేత అటు ఇటు ఇక్కడ పోతే మనము ఎన్నిసార్లు గాలి కొట్టబడిన అటు ఇటు. అందుకే ఆ ప్రవాహంలో మనం చూస్తే గాలి కొట్టబడిన అటు ఇటు. అందుకే ఆ ప్రవాహంలో మనం చూస్తే వరద అది ఎటుపోతే అటు పోతూ ఉంటుంది. ఈరోజు ఇక్కడ చేత నింపబడకుండా మనము ఎన్ని తప్పుడు బోధల చేత అటు ఇటు కొట్టబడుతున్నాం. అసత్యమైన బోధనలు కూడా సత్యమైన బోధనలు నమ్ముకొని మనము వాడి చేత కొట్టబడే పరిస్థితుల్లో ఉంటున్నాం. కానీ నీలో ఉండే ఆ అభిషేకం పైన నువ్వు నిలబడుతున్నావా? అభిషేకం పొందిన వ్యక్తి ఎప్పుడూ కూడా, ఆ ప్రవాహంలో నడిచే వ్యక్తి ఎప్పుడూ కూడా సత్యవాక్య విషయంలో కన్విన్స్ కలిగి ఉంటాడు. ఇది సత్యము, కదలడు. నేను చాలా సంఘాలు తిరిగాను. ఇక్కడికి వచ్చినప్పుడు అంటే నాకు చాలా సిద్ధం. కానీ బెంగళూరు మేము మిషన్స్ పరిచర్య కోసమని మేము వెళ్తూ ఉంటే బెంగళూరు రైల్వే స్టేషన్లో ఒక బ్రదర్ మీతో మాట్లాడమన్నా. ఇక స్టార్ట్ చేసింది. యెహోవా సాక్షులకు సంబంధించినటువంటి ఆమె, యేసు ప్రభు దేవుడు కాదు, యెహోవా నిజమైన దేవుడు, ఆయన సృజించబడిన వ్యక్తి, అవి ఇవన్నీ చెప్తుంది. మా మొహమాటం ఎక్కువ. చివరికి అన్నీ చెప్పి 100 రూపాయలు పెట్టి ఈ మ్యాగజైన్ కొనుక్కోండి అంది. పోతే 100 అని చెప్పి 100 ఇచ్చి మ్యాగజైన్ తీసుకుని ఎక్కడ పడేసాను కూడా గుర్తులేదు నాకు. ఆమె చెప్పింది ఒకంత కూడా మనసులోకి ఎక్కలేదు. ఎందుకోసమంటే నేను అప్పటికే దేవుని వాక్యం పైన నా జీవితాన్ని నేను కట్టుకున్నాను. హల్లెలూయా. దేవుని ఆత్మచేత నేను నింపబడి సత్యమైన వాక్యంపై నేను కట్టుకున్నాను. ఇంతమందిని రక్షించడానికి ఎప్పుడు చేతనవును? మనకి చేత కాదు. కానీ ఆయన నిలబడి ఆయన వాక్యం చెప్పగానే ఒక్కసారికే 3000 మంది రక్షించబడ్డారు. అది పేతురు గొప్పతనమా? కాదు. పేతురు గొప్పతనము కానే కాదు. మూడవది, ఎందుకు ఈ అభిషేక ప్రవాహంలో నేను ఉండాలి అంటే, ద అనాయింటింగ్ ఈజ్ టు ఎన్హాన్స్ ద గాడ్స్ వర్క్. దేవుని పనిని మరింత త్వరితగతం చేసేది దేవుని అభిషేకం. పెట్రోల్ 5-6 ఇచ్చిద్ది, కానీ 300 స్పీడ్ తేలితే 5 నిమిషాల లోపే ఉంటాను. మనమే సైకిల్ ఎందుకన్నాను? సైకిల్ అయితే మనమే తొక్కాలి, మన శక్తి ఉపయోగించాలి కదా. తొక్కాలి. కొన్నిసార్లు ఇంకోటి ఎక్కుతాడు. ఇద్దరున్నప్పుడు ఇంకా ఎంత శక్తి వాడాలి? నీ వెనక కూర్చున్నాడు, నీకున్న బరువు అని వాడంటే ఇంకా సచ్చేవన్నట్టే, ఇంకా ఎక్కువ తొక్కాల. ఎప్పటికి వెళ్తారు ఇంటికి? అదే బైక్ అనుకో 3 నిమిషాలు ఇంట్లో ఉంటారు. ఈరోజు క్రైస్తవుల యొక్క స్థితి ఎలా ఉందంటే, ఇంకా మన శక్తిని ఉపయోగించి దేవుని పనులు చేయాలని తాపత్రయపడుతున్న పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. దేవుని శక్తి పైన ఎవరు ఆధారపడుతున్నాం? లోకములో వారే సూపర్ జెట్ ట్రైన్స్, సూపర్ జెట్ ఫ్లైట్లు వాడుతూ ఉంటే మనం ఇంకా నా శక్తితో చేస్తాను, నా బలంతో చేస్తాను అని మనము ఆతృత పడుతున్నాం. దేవుని బిడ్డలు ఎప్పుడు లేఖన భాగాన్ని చదువుదాం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము. అప్పుడు అతడు నాతో ఇట్లైనను. జకర్యా 4వ అధ్యాయము 6వ వచనం.
అప్పుడు అతడు నాతో ఇట్లైనను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కిదే. జెరుబ్బాబేలు దేవుని మందిరం ఎజ్రాతో పంపించబడినవాడు. ఆ మందిరం కట్టడానికి చాలా ఆటంకాలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి జెరుబ్బాబేలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానము, నీవు చదును భూమిగా అవుదువు. జెరుబ్బాబేలు తన బలంతో తన శక్తితో చేయాలని ప్రాకులాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం మనం అనేక మందిని దేవుని దగ్గర నడిపించాలంటే మన బలంతో మనం శక్తితో మనము అడిగితే కుదరదు. మనం దేవుని ఆత్మ ప్రవాహంతో వెళ్తూ ఉంటే మన ఎదుట ఏ కొండ కూడా నిలవదు, ఏ పర్వతం కూడా నిలవదు. ప్రతిదీ చదును చేయబడుతుంది. మనము దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క కార్యాన్ని చేయగలిగే వారు అవుతాం. మనం ఎక్కువ కాలం ఉండము, ఎక్కువ కాలం బ్రతుకం. ఇప్పటికే వృద్ధులైపోయారు కొంతమంది. ఎప్పుడు ఇంకా ఎంతకాలం బతుకుతావు? నువ్వు బతకలేవు. ఆ లోపే నేను దేవుని పని చేయాలి, ఆ లోపే నేను దేవుని శక్తి చేత నింపబడి ఈ కొద్ది సమయంలో నేను గొప్ప పని చేయాలి అని నువ్వు కోరుకుంటే దేవుని ఆత్మ ప్రవాహాన్ని అడగాలి. నా శక్తి నా బలం కాదు. ఇంకోటి ఏమంటే దేవుని పనిని ఎప్పుడు కూడా దేవుని శక్తితోనే చేయించుకుంటాడు. అందుకని ఎవరైతే తమ పైన తాము ఆధారపడతారో వాళ్ళ ద్వారా దేవుడు పరిచయం జరిగించడు. ఎప్పటికీ నువ్వే చేసుకుంటాడు. కొన్నిసారి పిల్లలు మనల్ని నేను హెల్ప్ చేస్తానంటే వాడంట నాకు వచ్చి అంటాడు, నాకు వచ్చి నా చేతనం అంటాడు కదా. ఇప్పటికి మనకి పిల్లలకి బాగా రోషం ఎక్కువ. ఒక సలహా ఇవ్వడానికి లేకపోతే ఒక పని ఇలా కాదు ఇలా చేయడానికి చెప్పించుకోవడానికి ఇష్టపడరు. నేను చేసుకుంటాను, చేసుకో నువ్వే, నెలైనా అవుదా పని అవదు, ఎప్పటికీ మారదు. అదే నేను చేస్తానని నువ్వు చెయ్యి త్వరగా అవుతుంది. దేవుని బిడ్డలారా, మనము ఇంకా మన బలం పైన మన శక్తి పైన ఆధారపడుతున్నాం. భక్తులు ఎవరు కూడా తమ శక్తి పైన తమ బలం పైన ఆధారపడలేదు. పేతురికి ఒక అమ్మాయి దగ్గర సాక్ష్యం ఇవ్వడం రానటువంటి పేతురు వాక్యం చెప్పగానే 3000 మంది రక్షించబడ్డారంటే అది దైవాత్మ శక్తి కాదా? కొన్నిసార్లు మనం చాలా తెలివిగా జ్ఞానాన్ని ఉపయోగిస్తాం. చూడండి, అందుకనే మన జ్ఞానము మన తలాంతులు కాదు. నాకు ఈ తలాంతం ఉంది నేను చేస్తాను అనొద్దు. గుర్తుపెట్టుకోండి, నీ తలాంతును బట్టి విర్రవీగుతూ ఉంటే తలాంతులు లేనోళ్ళని దేవుడు పైకి లేపుతాడు. నా వల్లే అవుతుంది అనుకుంటున్నావా? దేవునికి తలాంతు లేని వాడిని తలాంతులతో నింపి దేవుడు వాడుకొనగలడు. దేవుడు తలాంతు ఇచ్చే సంతోషపడి నీ తలాంతును బట్టి నీవు సంతోషించకుండా గర్వించకుండా అడిగితే దేవుడు వాడుకుంటాడు. 1 కొరింథీ 2వ అధ్యాయం పౌలు ఏమంటున్నాడు తెలుసా? 2వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు ఎలా వచ్చాడంట? వాక్చాతుర్యముతో కానీ, వాక్చాతుర్యం అంటే అనర్గళంగా మాట్లాడగలిగే శక్తి, ఎలక్వెన్స్. ఆయన మాట్లాడితే ఇంకెవరూ మాట్లాడలేరు, కన్విన్స్ అయిపోతారు. అది పౌలుకొచ్చు. కానీ అంటున్నాడు నేను అట్లా రాలేదు. ఇంకా ఏమన్నాడు? నేను వాక్చాతుర్యం రాలేదు, జ్ఞాన అతిశయముతో. పౌలుకు చాలా జ్ఞానం ఉంది. పౌలేం పిచ్చోడు కాదు. దేవుని బిడ్డలారా, నూతన నిబంధనలో మహాజ్ఞానం అంటే పౌలే. చాలా జ్ఞానం కలిగిన వాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, కొరింథీయులారా నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను జ్ఞానంతో రాలేదు. ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా? ఈ జ్ఞానాన్ని, ఈ ఎలక్వెన్స్ని, వాక్చాతుర్యాన్ని ఆల్రెడీ ఏథెన్స్లో ఉపయోగించాడు. ఏథెన్స్ అంటే ఏంటి? గ్రీసు దేశం. గ్రీసు దేశానికి ఏంటి ముఖ్యం? వాళ్ళ తపనేమంటే, గ్రీసు దేశస్తులకి ఏంటి తపనంటే జ్ఞానం. అందుకని అంటారు కదా, గ్రీసు దేశంలో జ్ఞానం అడుగు, కొత్త ఫిలాసఫీలు కావాలి, కొత్త జ్ఞానం కావాలి, వాళ్ళకి కొత్త విషయాలు చెప్పాలి వాళ్ళకి. అందుకని ఏథెన్స్కి వెళ్ళగానే చాలా గొప్పగా, మీరు ఇంటికి వెళ్ళి అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం చదవండి. చాలా తెలివిగా మాట్లాడాడు. మీకు విషయం చెప్పనా? పౌలు వెళ్ళిన చోటల్లా సంఘాలు కట్టబడ్డాయి, ఒక్క ఏథెన్స్లో తప్ప. కారణం ఎందుకంటే అక్కడ జ్ఞానాన్ని, తన వాక్చాతుర్యాన్ని ఉపయోగించాడు. బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు కొరింథీ దగ్గరకు వచ్చినప్పుడు జ్ఞానాన్ని పక్కన పెట్టాడు, వాక్చాతుర్యాన్ని పక్కన పెట్టి ఇప్పుడు అన్నాడు, ప్రభువా నా వల్ల కాదు, నువ్వే వాడుకో అని. ఎప్పుడైతే ఆత్మకు అప్పగించుకున్నాడో పరిశుద్ధాత్ముడు వాడుకున్నాడు. గొప్ప సంఘం, కొరింథీ పవర్ఫుల్ సంఘం కట్టబడింది. హల్లెలూయా. కాబట్టి మూడవది, దేవుని పనిని త్వరితగతం చేయడానికి దైవశక్తి కావాలి.
నీ ద్వారా దేవుడు గొప్ప పని చేయించుకోవాలనుకుంటే నువ్వు దేవుని ఆత్మకు అప్పగించుకోవాలి. నేను ఇలాగే చేస్తానంటే ఎన్ని సంవత్సరాలు నీ వల్ల కాదు, చేయలేవు. నీ జ్ఞానం పైన, నీ బలం పైన, నీ తెలివి పైన, నీ తలాంతుల పైన ఆధారపడితే ఎప్పటికీ కాదు. అందుకనే నేను ఎప్పుడు చెప్తాను, మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళైనా, ఎవరైనా పాటలు పాడే వాళ్ళైనా, ఎవరైనా ప్రార్థన చేసుకోండి. ఊరికే నాకు వచ్చులే, మీకు తెలుసు, నేను అన్నీ గమనిస్తూ ఉంటా. ఏ పాటలు ఎక్కడ పాడాలో తెలియదు మీకు, నేను గమనిస్తూ ఉంటా. ఏ పాటలు ఎక్కడ పాడాలో తెలియదు, పాట పాడడం ఒక్కటే వచ్చు నీకు. ఏ సందర్భంలో ఏ పాట పాడాలో తెలుసా? అందుకే వర్షిప్ కాన్ఫరెన్స్ పెడుతుంది రేపు, ఊరికనే కాదు. మన జ్ఞానాన్ని ఉపయోగిస్తాం, నాకు ఇది వచ్చు కదా అని. ఏం ప్రయోజనం? నువ్వు ఒక్కడే పాడకుండా ఎవ్వరు పాడు, ఏంటి ప్రయోజనం? మనము జ్ఞానం పైన ఆధారపడద్దు, ఆత్మ పైన ఆధారపడదాం. ఆత్మ ప్రవాహంతో కొట్టుకెళ్తే దేవుని పనిని చాలా సులువుగా చేస్తాం. అది మూడవది, చివరిది మాట చదివి ప్రార్థన చేద్దాం. లేఖన భాగాన్ని చదవండి. యెషయా గ్రంథంలోనికి రండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనం. ప్రభు యొక్క యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ మాట ప్రభువు కోసం చెప్పబడినటువంటి మాట, మెస్సయ్య కొరకు చెప్పబడింది. మెస్సయ్య పరిశుద్ధ అంటే ప్రభువు తాను పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఈ భూమి మీద దేవుని సేవ చేశాడు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించామా? ఇక్కడ దేవుడు నన్ను అభిషేకించాడు. దేనికోసం? నేను ఇంత భక్తిపరుణ్ణి, కొంతమంది వేసుకుంటే 9 వరములు కలిగిన సేవకుడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 9 వరాలు కలిగిన వాళ్ళు ఎవరు ఉండరు. ఉంటే మ్యాక్సిమం అన్నీ ఎవడు ప్రార్థన చేస్తే జరుగుతాయి, కానీ ఎప్పుడు ఒక వరము లేకపోతే ఇంకొక వరమే ఆపరేట్ అవుతాయి. అది లేఖనం చెప్పేది. 9 వరాలు ఎవరికి ఉండవు. మనం పిచ్చోళ్ళం, మనకు తెలియదు కదా 9 వారాలు అంటే పరిగెత్తుకొని పోతాం. కదా, భక్తిని చూపించుకోవడానికి వాడుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ మెస్సయ్య అంటున్నాడు, అందుకోసం కాదు నాకు ఆత్మ అభిషేకం దేనికోసం అంటే, మీరు ఇక్కడ గమనించారా? నేను ఈ మాటలు ప్రిపేర్ అయ్యేటప్పుడు అసలు ఎంత బాగున్నాయంటే, ఎన్ని వచనాలు నాకు కనబడ్డాయి. అక్కడ చూడండి, అక్కడ ఏం రాయబడిందో. ఫస్ట్, నలిగిన హృదయము గలవారు, చెరలో ఉన్నవారు అంటే ఖైదీలు, బంధింపబడిన వారు అంటే బంధకాల్లో ఉన్నవాళ్ళు, వ్యసనాలు దురలవాట్లు ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా ప్రిజనర్స్ మాట, క్యాప్టివ్స్ అండ్ ప్రిజనర్స్. తర్వాత ఏముంది కింద చదువుకుంటూ వస్తే, దుఃఖాక్రాంతులు, దానికి ఇంకొంచెం కిందకు వస్తే దుఃఖించువారు, తర్వాత బూడిద, దుఃఖము, భారభరితమైన ఆత్మ. ఏంటి ఇవన్నీ? ఎందుకు దేవుడు మనల్ని అభిషేకంతో నింపుతుంది? ఎందుకు దేవుడు మనల్ని తన శక్తితో నింపుతుంది? మన చుట్టూ ఇంతమంది ఉంటే ఊరికి నా చేత కాదు, నా వల్ల ఏమీ కాదు. ఎందుకు దేవుడు నేను ఏర్పరచుకుంది? ఎవరు వస్తారు? మళ్ళీ ఏసే రావాలా? లేదా మళ్ళా దేవదూతలు రావాలా? సంఘాన్ని కదా దేవుడు పెట్టింది, సంఘంలో నిన్ను కదా పెట్టింది దేవుడు. అభిషేకం ఎగరడం కోసం కాదు దేవుడు పెట్టినారు. నేను అభిషేకం పొందాను, నాకు శక్తి వచ్చింది, అగ్నికి వచ్చింది, ఎగిరి కింద పడద్దు, పడిన వాళ్ళు లేపు నువ్వు. అలా పరిస్థితులు ఎంతమంది ఉన్నారు చూడు. మెస్సయ్య వచ్చిన ఆయన పడలే, పడిన వాళ్ళందరినీ లేపాడు. అలాంటి పరిస్థితుల్లో అందరూ మార్చాడు. కాబట్టి ఈ అభిషేక ప్రవాహం దేనికి? ద అనాయింటింగ్ ఈజ్ టు చేంజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ పీపుల్. ప్రజల యొక్క పరిస్థితులను మార్చడం కోసం దేవుని అభిషేకాన్ని కోరుకోవాలి. కానీ మీ ఫ్రెండ్ స్కూల్లో బాగాలేదంటే అక్కడే ప్రార్థన చేయి. నేను నీకు ఒక ప్రార్థన చేయనా?
టాబ్లెట్ వేసుకో, ఇంటికి వెళ్ళు, మీ నాన్నకు ఫోన్ చేయి, మీ అమ్మకు ఫోన్ చేయి, ఆ తర్వాత రా, ఇవి చెప్పొద్దు. అక్కడే ప్రార్థన చేయి. ఏం రాదా? ప్రార్థన చేత కదా? ప్రార్థన చేయడం చేత కదా? ఆదివారం రా, ఆదివారం వరకు నొప్పుతో సావాలి వాళ్ళు. నువ్వు చేయలేవా? ఎందుకు వస్తున్నావు దేవుని మందిరానికి? ఎందుకు దేవుని ఆత్మాభిషేకం మనకి? ఇక్కడ పాస్టర్ నేను తక్కువ చేయట్లేదు, పాస్టర్ ప్రార్థన వద్దని కాదు, కానీ నాలో ఉండే అభిషేకం నీకు కూడా ఉంది కదా. నువ్వు ప్రార్థన. మన చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో. మనం చూసి చూడనట్టుగా, ఏమి పట్టి పట్టనట్టుగా బతుకుతూ ఉంటే ఎప్పుడు మారుస్తాం? ఎప్పుడు ప్రజలు దీవించబడేది? ఎందుకు పరిశుద్ధాత్ముడు మనలో నివసించేది? దేనికోసం? మనలో కాసుకోని కూర్చున్నాడు ఆయన. ఆయన పని ఏంటి? ఆయనకు తగ్గట్టు ఏ పని చేయాలో మనం చేస్తేనే ఆయన వాడబడతాడు. అంతవరకు కూర్చొని చూస్తాడు. నువ్వు చేసుకుంటావు, ఆయన ఏం చేస్తాడు? పిల్లలే, మనము గొప్ప శక్తిని కలిగి ఉండి యూజ్లెస్గా దాన్ని వదిలేస్తుంది మనమే. వాడుకోవట్లేదు. అభిషేకాన్ని మనం కోరుకోవాలి. కాబట్టి ఉదయకాల్సింది అనాయింటింగ్ సండే రోజు ఎందుకు అభిషేక ప్రవాహం? మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుతారు. బాప్తీసం మునగా పూర్తి శక్తితో నింపబడాలి, కొంచెం కాదు. ఎందుకోసం అంటే నేను మొదట నూతన పరచబడిన జీవితాన్ని కలిగి ఉండడానికి. ఆత్మ ప్రవాహం అంటే నా జీవితం నూతన పరచబడుతూ ఉంటుంది. రెండవది, సత్యవంతమైన జీవితాన్ని కలిగి ఉండడానికి. నాకు సత్యమేదో తెలుస్తుంది. 100 అబద్ధాలు చెప్పిన, 100 మంది అసత్య బోధలు బోధించి నేను కథను. మీలాగా ఏది పడుతుంది విని నేను మారిపోయే రకాన్ని కాదు. నేను డైలీ చేసుకుంటా. బైబిల్ ఏం చెప్తుంది, ఇక్కడ ఏం చెప్తుంది, నేను ఎక్కడ రక్షించబడ్డానో ఆ సంస్థలో కూడా ఏది మైనస్ ఏది ప్లస్ నేను ఆలోచన చేస్తాను వాక్యాన్ని బట్టి. ఎవరో చెప్తే గుడ్డిగా నమ్మే వ్యక్తిని కాదు నేను. నువ్వు అలాగే ఉండాలి. మంచి పునాది పైన, సత్యమైన పునాది పైన కట్టుకోవాలి జీవితాన్ని. ఊగిసిలాడే వాళ్ళు ఇట్లా తిట్టేది, వాళ్ళు ఎట్లా కట్టేది, ఇక్కడికి రాండి, ఇక్కడ పరిగెత్తి, అక్కడికి రాండి, అక్కడ పరిగెత్తుతూనే ఉండే. ఎక్కడ నేను నిలబడవు. కొంతమందికి ఎగిరే చోట కంటే బలి ఇష్టం, పోతారు. కొంతమంది ఉన్నారు ఇక్కడ కూడా పోయేవాళ్ళు. నాకు తెలుసు. పోయి పడ్డం తప్ప నీ వల్ల ఎవ్వరికీ ఉపయోగం ఉండదు. ఎక్కడం కోసం వెళ్ళద్దు, సత్యంగా బ్రతకడం కోసం వెళ్ళదు. దేవుని దగ్గరికి రా. మూడవది, దేవుని పనిని త్వరితగతం చేయడానికి మన శక్తితో చేసి ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు చేయలేండి, దేవుడు 10 రోజుల్లో మీ ద్వారా జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుడు అనుకుంటే చేయగలడు, కానీ ఆయన ఆత్మతో నింపబడాలి, ఆత్మ ప్రవాహంలో వెళ్ళాలి. మీరు చాలామంది మంచి తలాంతులు ఉన్నాయి, కానీ నేను గమనించిన చాలామంది గమనిస్తే ఉపయోగించండి. ఆస్కారం ఎక్కువ. నువ్వు చాలా మందికి దీవెనకరంగా ఉండడానికి బదులుగా నీకు నీవే దీవెనకరంగా ఉండట్లేదు. ఆలోచించే ఒకసారి. కొన్ని తలాంతులు నీకున్నాయి, నాకు లేవు. అలాంటివి ఏమీ లేని నేను ఇంతమందికి దీవెనకరంగా ఉంటే తలాంతులు కలిగి నువ్వు దీవెనకరంగా ఉండలేవా? ఏమంటే టాస్క్ కాదు, టాస్క్ కాదు. కొంతమంది చాలా బాగా పని చేస్తారు, కానీ నువ్వు లోపడే మనసు వేస్ట్. చివరిగా, అభిషేకము ప్రజల స్థితిగతులు మార్చడం కోసం. ప్రజలు మంచి చూడండి, బంధించబడిన వారు, దుఃఖములు ఉన్నవారు, భారభరితమైన ఆత్మ కలిగిన వాళ్ళు, నలిగిపోతున్న వాళ్ళు, కృంగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎప్పుడు చూస్తాం మనం? పరిశుద్ధాత్మ ప్రవాహంలో కొట్టుకుపోతుంది. నీకు తెలుస్తుంది ఎవరా అని. వాళ్ళని ఆ పరిస్థితులను మార్చడం కోసం. పోయిన వారు మనము విజన్ సండే రోజు విన్నాం. నరపుత్రుడా, పరిస్థితి ఎలా ఉంది? నడుస్తామంటే శబ్దం ఎట్లా వస్తుంది? గడగడ, టకటక, ఎండిపోయిన వాటిపై నడిస్తే ఎట్లా వస్తుంది శబ్దం? కానీ ఏమన్నాడు దేవుడు? నిన్ను పిలిచింది, నిన్ను లోయకి తీసుకొచ్చింది, నేనేం చేస్తానో నువ్వు చూడడం కోసం కాదు, నువ్వేం చేస్తావు నేను చూడడం కోసం వచ్చాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. నాకేం వచ్చిన ఆయన, నాకు చేయట్లేదు నాయన, నా వల్ల ఏం కాదు నాయన అనలే. నరపుత్రుడా, పలుకు. నీ నోట్ల అంత శక్తి ఉంచుకున్నావు, ప్రార్థన చేయగలవు, దేవుని అభిషేకం ఉంది, ఎవ్వరికి ఉపయోగపడదు. దేనికన్నా వస్తే కదా ఉపయోగపడేది. అవును కదా.
నేను అందుకే ఎప్పుడు ఫెలోషిప్, నేను మా పాస్టర్ ఫెలోషిప్ ఎప్పుడు నేను మాను. ఎందుకోసం అంటే నేను వాక్యం చెప్పడానికి వెళ్ళనవసరం లేదు. జస్ట్ నేను వెళ్ళి కొంతమందిని మాట్లాడిస్తే చాలు, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు నాకు వర్షిప్ లేదు అందుకే నేను రాను, ఈరోజు నాకు పాట లేదు అందుకే నేను రాను, లేకపోతే ఈరోజు నాకేం ప్రార్థన లేదు అందుకే రానంటే నీ వల్ల ఎవరికి ఉపయోగం? నువ్వు వచ్చి మాట్లాడచ్చు. కృంగిపోయిన వాళ్ళు నీ పక్కన ఉంటారు, నా దగ్గర కాదు. పక్కన వాళ్ళని నువ్వు అడుగు చూడు, వాళ్ళ హృదయాలు వాళ్ళని తట్టి ఎలా ఉన్నామని అడుగుని అవుతారేమో. ఏ దుఃఖంతో వచ్చారో తెలుసా వాళ్ళు దేవుని మందిరానికి, ఎలాంటి సమస్యలు వచ్చారో తెలుసా నీకు? పైకైనా అవుతున్నారు వాళ్ళు, పైకైనా అవుతారు. వాళ్ళలో ఎంత వేదన ఉంది, పాపంలో నలిగిపోతూ బయటకు రాలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఇప్పుడు ఎలా ప్రోత్సహించాలి మనం? ఎక్కడో ఎత్తుకునే అవసరం నీ పక్కనే ఉన్నారు. దేవుడు అన్నాడు, నరపుత్రుడా, నువ్వు నరపుత్రుడు, యూర్ ఎ సన్ ఆఫ్ మ్యాన్. నువ్వు మ్యాన్, నాకు తెలుసు, నువ్వు మ్యానే కానీ నేను చేయగలిగే కార్యాన్ని నువ్వు చేయగలిగే పలుకన్నా. ఎప్పుడైతే పలికాడో ఎండిపోయిన ఎముకలు మహాసైన్యమే. హల్లెలూయా. ఏస్కేలు పరిస్థితిని మార్చేశారు. దాని ముందు ఒక మాట, యెహోవా హస్తము నన్ను లోయలోకి తోడుకుని వెళ్ళాను. యెహోవా హస్తము దేవుని ఆత్మాభిషేకానికి సూచన. నన్ను తన ఆత్మతో అభిషేకించి నేను మాట పలికితే ఎండిపోయిన లోయ ఒక అద్భుతమైన సైన్యంగా మార్చబడింది. నీ కుటుంబంలో, ఇతరుల కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. నేను మట్టి పాత్రని, నేను సన్ ఆఫ్ మ్యాన్, కానీ దేవుడు నన్ను వాడుకుంటాడు ఎప్పుడంటే ఆత్మాభిషేకం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకోసం అభిషేకం. అనాయింటింగ్ సండే అంటే ఊరికి ఎగిరి నాకు ఆత్మ ఉంది, ఆత్మ ఉంది, అందరికీ ఉంది. దేవుడు నమ్మిన వాళ్ళకి అందరికీ ఆత్మ ఉంది. దేవో భాషలు మాట్లాడేసి నాకు ఒక్కడికే ఉన్నాయి కాదు కాదు కాదు. నేను ఆత్మ ప్రవాహంలో ఉంటే ఈ 4 పనులు, నేను రెన్యూ అవుతాను, నేను సత్యంలో బ్రతుకుతాను, నేను దేవుని పనిని త్వరితగతంగా చేస్తాను, నేను పరిస్థితులు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు మారుస్తాను. అందుకే నేను అపోస్తులు ఎక్కడికి వెళ్తే పౌలు శీలను చెరసాలు పెట్టి చెరసాల్లో మారిపోయింది మొత్తం పరిస్థితి. చెరసాలు ఎట్లుంటాయి? ఏడుపులు, దిగాల ఫేసులు, ఎప్పుడు చంపుతారో అన్న భయంతో. కానీ రాత్రి పౌలు శీలను మార్చేశారు. మిడ్ నైట్ మిరాకిల్. అది ఆత్మ ప్రవాహంతో నింపబడ్డమంటే. నువ్వు ఉన్న చోట పరిస్థితులు మారాలి. బాగున్న ఇల్లు చెడిపోవడం కాదు, బాగున్న భార్యతో కొట్లాడుకోవడం కాదు, అట్టా పెట్టద్దు పొలం. రివర్స్లో 60 అయితే మళ్ళీ వెళ్ళి చదవండి. నువ్వు ఉండే చోట చెడు కాస్త మంచిగా మారాలి, ఇబ్బంది కాస్త స్వతంత్రతగా మారాలి, సంతోషంగా మారగలగాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఇది మన వల్ల కాదు, అయినా దేవుడు మనల్ని బలహీనులైన మనల్ని ఏర్పరచుకున్నాడు. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, నేను చాలాసార్లు బైక్లో నేను ఎవరు అసలు ఎప్పుడు ప్రశ్నిస్తుంటాను, నేను ఎవరు? నేనేమన్నా కార్పొరేటరా, లేకపోతే నేనేమన్నా, లేకపోతే ఒక మేయరా, లేకపోతే ఏమన్నా రాజకీయ నాయకున్నా, లేకపోతే ఒక ఆఫీసర్నా? ఐఎమ్ నథింగ్. బైక్లో అందరిలాగా వెళ్తాను నేను. చాలామంది నన్ను చూస్తూ ఉంటారు. నేను అనుకుంటే వాళ్ళు నన్ను ఏమనుకుంటూ ఉంటారు, ఓ ఈయన పెద్ద పాస్టర్. ఖచ్చితంగా అనుకోరాదు. వస్తున్నాడు, ఏదో చేసుకుంటున్నాడు, ఏదో ప్రజలు వస్తున్నారు, పోతున్నాడు. నాకు అలాగే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే నేను సాధారణంగా ఉండాలి, కానీ ప్రజల జీవితాలు మార్చే వ్యక్తిగా ఉండాలి, ప్రజల జీవితాలను ప్రభావితం చేసే వ్యక్తిగా ఉండాలి. నేనుండే చోట ప్రజలు దీవించబడాలి, నేనుండే చోట ప్రజలు మార్చబడాలి. అలా ఉండాలి. అలా ఉండాలంటే నా వల్ల అవుతుంది, నా టెక్నిక్స్ వల్ల అవుతుంది, ఆత్మ ప్రవాహం వల్ల మాత్రమే అవుతుంది.